ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు అనుష్క శెట్టి, అరుంధతి, భాగమతి లాంటి హిట్స్ తో క్రేజ్ తెచ్చారు. కానీ క్రిష్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన ఘాటి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. అనుష్క అద్భుత నటన చూపించినప్పటికీ దర్శకత్వ లోపాలతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటూ ఉండగా హిందీలో కూడా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఘాటి నిరాశ నేపథ్యంలో రష్మిక సినిమా ఫీమేల్ సెంట్రిక్ జోనర్ లో కొత్త ఊపు తెస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా సందడి చేస్తుంటాయి. ఒకప్పుడు విజయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఓ ఊపు తెచ్చారు. ఆమె తర్వాత నయనతార, సమంత, అనుష్క లాంటి హీరోయిన్లు ఈ జోనల్లో తమ సత్తా చాటారు. ముఖ్యంగా అనుష్క శెట్టి, అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలతో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అనుష్క పేరు చెబితే ఫీమేల్ సెంట్రిక్ సినిమాకి మినిమం గ్యారంటీ అనే స్థాయి ఏర్పడింది. కానీ ఇటీవల క్రిష్ దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఘాటి సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో అనుష్క తన పాత్రను అద్భుతంగా పోషించినప్పటికీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రమోషన్స్ లో అనుష్క పాల్గొనకపోవడంతో సినిమాకు పెద్దగా బజ్ కూడా రాలేదు. దర్శకుడు క్రిష్ ఘాటి జీవిత కథ ఆధారంగా ఆడియన్స్ కు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని భావించారు. కానీ దర్శకత్వంలో క్రిష్ విఫలమయ్యారని, సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని అంటున్నారు. ఫలితంగా అనుష్క ఎంతో కష్టపడి చేసిన పాత్ర వృధా అయిందని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ జోనర్లో మరో హీరోయిన్ రష్మిక త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తుండగా దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా కనిపించనున్నాడు. అయినప్పటికీ టైటిల్ రోల్ రష్మికదే అని తెలుస్తోంది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రష్మిక ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. రష్మిక మందన ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. అనుష్క ఘాటి ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో రష్మిక సినిమా ఎలాంటి స్పందన తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఘాటితో నిరాశపరిచినా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్తో ఆ లోటును భర్తీ చేస్తుందనే ఆశలు అందరిలోనూ ఉన్నాయి. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. మరి రష్మిక ఈ జోనర్లో తనదైన ముద్ర వేస్తుందా లేదా అనేది త్వరలోనే తేలుంది.